ఏడా మీ ఇల్లేడా? 134. 134. ఎన్నేళ్ళు అవుతుంది ఇళ్ళకి వచ్చి? 7-8 ఏళ్ళు అవుతుంది. 7-8 ఏళ్ళు అవుతుంది. లాస్ట్ మల్లన్న సాగర్ కాల్ చేసుడు మేమే, మాతోటే కాల్ అయింది. ఇప్పటి వరకు ఏమి అనేది వస్తున్నాం. అంతేనా? ఏమేమి రావాల్సింది మీకు? పెండింగ్ ఏమున్నాయి? నాకు ఇల్లు రావాలి, నా బిడ్డకు ప్లాట్ రావాలి, నా కొడుకు ఇల్లు చెక్కు రావాలి, ప్రస్తుతానికి 3 రావాలి. ఇక వచ్చేటి మత్తుకుని అవన్నీ వాడు ఇయ్యాడు. ఇప్పటికి కూడా ఇస్తాడో ఏడో తెలియదు. మేము వచ్చినాక కూడా ఇస్తాడు. మొన్న మా తమ్ముడు చచ్చిపోయింది ఇలా ఇంట్లో. అయ్యో, మా తమ్ముడు చచ్చిపోయింది, వానికి కూడా ఇల్లు ఇవ్వాలి. ఎటు కాకుండా అటు ఊళ్ళే కాకుండా ఇటు మీకు పర్మనెంట్ ఇటు కాకుండా వాడు ఇస్తాడు అనుకుంటే వాడు ఇయ్యలే. వాడు మమ్మల్ని కాల్ చేసి ఆయనతో గంగలేసిపోయిండు. వీడేదో నిరాహార దీక్ష చేసిండు. వీడన్నా మా మలన సాగరంలో గోస వెళ్తుందేమంటే వీడు కూడా ఏం చేస్తాడు. ఆఖరకు మమ్మల్ని ఏం చేస్తారు. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మేము కాల్ చేసి పోయినాం అనుకో, ఈ రోడ్డు మీద లేవడితే ఎండతో పడుతుంది. ఈ ఎండలనే ఉండాలి. చెట్టు నీడ కూడా లేదు మాకు. అంతేనా? నీడ లేకుండా మొత్తం ఏం లేకుండా మల్లన్న సాగర్లు అందరికి అన్ని బ్రహ్మాండంగా చేసి పెట్టినామని చెప్తున్నారు. మరి ఇచ్చటోనికి ఇచ్చిండయ్యా. లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఎంబడి తెలిసిన వాళ్ళు, రాజకీయ నాయకులు ఉన్నారు. మా అసలు ఎవరిని ఏం తెలియని మమ్మల్ని ఎట్లా మంచి. ఇప్పుడు ఖాళీ చేయించుకొని ఇలా తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారు? ఎన్ని రోజులు వెళ్ళి ఉండొచ్చు అని చెప్పారు? మీకు ఇచ్చేదాకా విననే మనం, మీకు ఇచ్చినాకనే ఇండ్లకెళ్ళి అండ పోమ్మని చెప్పారు. ఇక ఇప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇది మాకు వచ్చింది, మీరు పోవాలి, ఇచ్చిన వాళ్ళ దగ్గరికి పో, చెప్పిన వాళ్ళ దగ్గరికి పో అంటే వాడు ఇచ్చిండు పోయిండు. మేము ఎటు పోవాలి? చెప్పినోడు లేడు, చేసినోడు లేడు, ఇచ్చినోడు లేడు, తోలుకొచ్చిన వాళ్ళు లేడు, ఇంట్లో ఉంచిన వాళ్ళు లేడు. వాళ్ళకి ఏం లేవు. ఇడిచిపెట్టిన పతంగి అయిపోయినాం మేము. ఆడికెళ్ళి ప్రభుత్వం వెళ్ళగొట్టి ఇడికెళ్ళి వీళ్ళు వెళ్ళగొట్టబట్టి ఏడిగోవాలో మాకు తెలియదు. ఇక ఏమన్నా చూసుకోవాలి, లేకపోతే మురడం తాడు చూసుకోవాలి, లేకపోతే శరణం పని చూసుకోవాలి. అయ్యో, తాగాలి, సావాలి, ఇంటి లాదు తాగాలి. ఒక్కడు మిగిలినా కానీ మళ్ళీ వానికి నీడు ఉండదు. అయ్యో, దర్జా రైతులు లెక్క మీ ఊళ్ళో మీరు బతికిన వాళ్ళు. అరే మా ఊళ్ళో మేము ఉంటే ఆ కోండ్రెడో బీండ్రెడో వేసుకొని పండించుకుంటే బుడ్డడు వస్తే ఒక 10 రోజులు తింటాము, 5 రోజుల మందం కైగిలు చేసుకుందాం. అది లేదు, ఇది లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే కైగిలి నాకు ఇగో మీదికి కిందికి దిగాలంటేనే ఇగో వచ్చేటప్పుడు మంచిగా వచ్చిన నాకు మోకాలు నొప్పులు అప్పటికే. నేను మస్కుర్తనం చేసిన ఊళ్ళే విఆర్ఏ నాకే ఇయ్యలే. అంతేనా? అరే మరి కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. వీళ్ళ ఇల్లు తాళ చేయి చేతిలో వాడు కన్నాలో పెట్టుకోలే. ఏమన్నాడు? ఇల్లు తాళ చేయి మీ చేతిలో పెట్టేదాకా నాది బాధ్యత అన్నాడు. ఇప్పుడు గట్ల ఇచ్చినట్టయితే నేను గిట్లేంది చెప్పునే చెప్పు, గిట్లా చెప్తానా చెప్పగదా? వాడు ఇయ్యలే మాకు. ఏమంటున్నా? హరీష్ రావు దగ్గర వేరే మళ్ళీ పోతే లోపల రానిస్తారా? రానియరు. కేసీఆర్ దగ్గర పోయినా రానియాడు, హరీష్ రావు దగ్గర పోయినా రానియాడు, యాడికి పోయినా రాని. హరీష్ రావు అంటే అప్పుడు ఏదో మాటలు చెప్పిండు, ఇలా కొట్టిన అయిపోయింది. ఇప్పుడు మరి కేసీఆర్ అయినా కదా మీ ఎమ్మెల్యే. కేసీఆర్ ఏమన్నా కనబడ్డా? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఏమన్నా కనబడ్డా? ఒక్కనాడు కూడా కనబడ్డా? కనబడలే. అంతేనా? అరే లోకమంతా తిరుగుతాడు కావచ్చు కానీ వీడికి ఎమ్మెల్యే కదా. మీకన్నా సస్తే వాళ్ళే చేస్తారు, నేనైతే చావు కాదు అన్నట్టుంది. అంతేనా? సస్తే వాళ్ళే చేస్తారు, వాడైతే చావాడుగా. తెలంగాణ అంతటా అందరు ఏమనుకుంటారు అంటే కేసీఆర్ మనకైతే దొరకడు కానీ గజ్వేలకు దొరకడా, వాళ్ళే ఓట్లు వేసిన. గజ్వేల్ ఒక్క నాడన్న తిరిగిన దాఖలా చూపించరు. అంతేనా? ఒక్క కూడా రాలే. రాలే. మీరు పోతే రానిస్తారా లోపలికి? రానియారు. 1 కిలోమీటర్ దూరం ఉండగానే వెళ్ళబడుతుంది. అంతేనా? కాదు, ఇప్పుడు మీకు ఏమన్నా అప్పుడు ఇందిరా మిల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, లేకపోతే ప్యాకేజ్ ఉంది, మీకు ఏదైనా కడుపు నొత్తుంది, కాలు నొత్తుంది, ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే ఇక మీకు ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు, మేమే. అంతేనా? ఎవరికి పోయి బాధలు ఎవరు చెప్పుకోవాలి? మీరు ఇక ఎవరికి గాడుకు చెప్పుకోవాలి, లేకపోతే దేవునికి చెప్పుకోవాలి. అంతేనా? ఒక గజ్వేల్ నియోజకవర్గం ఇట్లుందా? మా వరకు అయితే ఇట్లుంది. మీ వరకు ముప్పు గ్రామాల పరిస్థితి మా పరిస్థితి అంతేనా? ఎప్పుడో తేడి ఇంకా కూడా క్లారిటీ లేదు. ఇతడా ఇళ్ళనే సాగుమంటాడా? ఇంత దూరం ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ ఖమ్మంలో వెలుగుమట్లలో భూములు పోతున్నాయి. అది కేటీఆర్ పోయి ఏం చెప్పినా అంటే మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా పక్కగా, మేము మళ్ళీ అధికారం రాగానే, కారు గుర్తు మళ్ళీ అధికారం రాగానే మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, మీకు బ్రహ్మాండంగా చేస్తా అని చెప్తుండు. మరి అట్లా మరి వాళ్ళకి చెప్తుండే, మీకు కూడా మంచిగా చేసిపోయినేమో, మీ గురించి వాళ్ళకి చెప్దామా? నేను ఇప్పుడు ఈడ మాకు ఇచ్చినట్టు అయితే ఆడ కూడా వాళ్ళకి చేసినట్టే. అంతేనా? ఈడ మాకు ఇస్తే ఆడ వాళ్ళకి చేసిన. ఇప్పుడు కేటీఆర్ మాటలు నమ్మంట వద్దంటే ఆ ఊరోళ్ళకి చెప్పాలి నువ్వు అట్లా. అందుకని ఆ ఊరోళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు మాకే ఇయ్యలే, వాళ్ళకి మీకు ఇస్తారని నేను ఏం చెప్పాలి చెప్పు? మరి నేనేం చెప్పాలి? మాకు ఇయ్యలే, మేము ఇక రోడ్డు మీద ఏడుస్తున్నాం, వాళ్ళకేమి కేటీఆర్. నాకంటే చిన్నోడు మా తమ్ముడు, 2 పిల్లలు, వానికి ఇల్లు రాలేదని వాడు అన్నో కష్టం చేసుకుని నేను ఏం కష్టం చేయక ఇటు తిరుగుతున్నా. మొన్న చచ్చిపోయిండు. అయ్యో, రాలేదని టెన్షన్ పెట్టుకొని బీపీ ఎక్కువై మొన్న చచ్చిపోయింది. వాడిస్తుండా వీడిస్తున్నా, ఎవడిస్తారు? ఆఖరికి ఇంత కోండ్రెడ్ ఉంటే రైతు బీమా 5 లక్షలు అది కూడా లేదు. మాకు మనిషికి 1 ఎకరం ఉండే, 4 అన్నదమ్ములకు మనిషికి 1 ఎకరం ఉండే. ఆ ఎకరం తోటి బద్దం, అది లేదు ఇది లేదు. 5 లక్షలు అనొచ్చు కనీసం భూమి ఉంటే. ఏమన్నా ఆయన సస్తే కూడా 5 లక్షలు వచ్చు, అది లేదు ఇది లేదు. అంటే 5 లక్షల కోసం మేము చెప్తున్నా
అంటే ఇట్లా అనుకోని పరిస్థితులలో వచ్చి అదృష్టం బాలేక వచ్చితే కూడా 5 లక్షలు వచ్చు. వచ్చు. ఇప్పుడు అవి కూడా లేవు, మనకు 5 లక్షల వాళ్ళు కూడా ఎత్తలేవు. ఇప్పుడు ఇంత మందో బిందో పెట్టుకొని తాగితే సాగు చేస్తేందుకు కూడా పైసలు కూడా లేవు మా దగ్గర. అంతేనా? వచ్చినాయి, ఇచ్చిండు, ఇచ్చిన కాడికి అయిపోయింది. అంతేనా? మా ఇట్లా ఇచ్చిండు అట్లా గుంజుకుండు అయిపోయింది. అయిపోయి ఏం పని లేదు, ఉపాధి ఇట్లా ఏం లేదు, ఏమైనా ఇప్పుడు ఏమున్నదా, ఏం ఉపాధి ఏముంది ఈడ? ఆ. 14 ఊర్లో తీసుకొచ్చి ఒక దగ్గర వారేస్తే ఏ ఊర్లో పండు పోయినా ఊర్లో పండు కైకిలు పోతే వాళ్ళు తిడతారు. మీరు వచ్చి మాకు 500 ఇస్తారు, ఇప్పుడు 200 ఇస్తారు అని తిడతారు. ఇక్కడ కంపెనీలు పెడతాను, మాకు ఇక్కడ లేకపోతే 200 పోకపోతే ఏం చెప్తాం? ఇప్పుడు వెంకటరామరెడ్డి హరీష్ రావు ఇక్కడ కంపెనీలు కట్టిస్తాం, మీ అందరికి పనులు పెట్టిస్తామని. ఇప్పుడు అవన్నీ కంపెనీలే కదా, వీళ్ళందరూ అడ్డకపోతారు పనికి. అవన్నీ కంపెనీలే. అంతేనా? వీళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని. ఇక గట్టించినట్టయితే మేము గిట్టేందుకు ఇయ్యకనే కదా. ఇంకా మీ గోసాలు ఎప్పుడు తీరుతాయో కూడా తెలుస్తుంది. ఎప్పుడు తీరుతాయో తెలియదు అంటున్నా కదా.